శాండల్వుడ్ రీజనల్ హీరోగా ఉన్న యష్ కేజీఎఫ్ సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కేజీఎఫ్ ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్ తో ఇండియా వైడ్ సాలిడ్ మార్కెట్ కూడా క్రియేట్ అయింది. అలాంటి రాకింగ్ స్టార్ ఈ పాన్ ఇండియా స్టార్డమ్ పై లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్ ఇండియా సినిమా టాక్సిక్ మరో 10 రోజుల్లో బాక్సాఫీస్ ముందుకొస్తుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన యష్ టాక్సిక్ సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక హిందీ టాక్ షోలో పాన్ ఇండియా స్టార్డమ్ పై యష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలకి సాధ్యం కాని పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ యష్ కి మాత్రమే ఎలా సాధ్యమైందనే ప్రశ్నకి రాకింగ్ స్టార్ ఇచ్చిన రిప్లై అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. స్టార్డమ్ పాన్ ఇండియా క్రేజ్ అనేది ఎప్పటికీ పర్మనెంట్ కాదంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు యష్. ఒకే ఒక్క శుక్రవారం ఒక హీరో కెరియర్ ని పూర్తిగా మార్చివేస్తుందని చెప్పారు. ఇండస్ట్రీలో సక్సెస్ కీలకమన్న యష్ ఒక సినిమా భారీ విజయం సాధిస్తే ఒక్కసారిగా గుర్తింపు వస్తుందని, ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోతే పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ కూడా కనుమరుగయ్యే అవకాశాలున్నాయని హాట్ కామెంట్ చేశారు. అయితే గతంలో సాధించిన విజయాలని పట్టుకుని కూర్చోకుండా ప్రతి సినిమా కోసం అందరూ హీరోలు మళ్లీ కష్టపడాల్సిందే అన్నారు రాకింగ్ స్టార్. పాన్ ఇండియా స్టార్డమ్ పై యష్ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్ ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా కొందరు యష్ కామెంట్స్ ని తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. మరి స్టార్డమ్ కంటే ఆడియన్స్, ఫ్యాన్స్ అందించే లవ్ అండ్ సపోర్ట్ చాలా ముఖ్యమంటున్న యష్ టాక్సిక్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర జరిగే క్లాష్ పై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వచ్చేస్తోంది. 1 by 1 విడుదల తేదీలు వచ్చేస్తుండటంతో ఈ రేస్ లో ఎవరు నిలుస్తారు, ఇంకా ఏ సినిమాలు తప్పుకుంటాయనే సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ పడుతోంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే సీజన్ నుంచి స్టార్ హీరోల సినిమాలు అవుట్ ఆఫ్ రేస్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. సంక్రాంతి ఫెస్టివల్ టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఎంతో స్పెషల్. ఈ ఇయర్ కూడా మరోసారి ప్రూవ్ అయింది. 2026 సంక్రాంతికి థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ సేఫ్ వసూళ్లతో లాభాలు చూశాయి. ఈ లిస్ట్ లో మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు 375 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో 2027 సంక్రాంతి రేస్ లోనూ చిరంజీవి సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి బిగ్ ట్విస్ట్ ఎదురవుతోంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా సంక్రాంతి బెరులోకి సడన్ ఎంట్రీ ఇవ్వడంతో మెగా 158 అవుట్ ఆఫ్ ది రేస్ అనే న్యూస్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి విషయంలో మాత్రమే కాదు, నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ సినిమాల విషయంలోనూ ఇలాంటి రూమర్సే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో NBK 111 సినిమా చేస్తున్న బాలయ్య కొరటాల శివతోనూ భారీ సినిమాని ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాని 2027 సంక్రాంతికి విడుదల చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. గోపీచంద్ మల్లినేని సినిమాతో పాటు కొరటాల శివ ప్రాజెక్ట్ ప్యారలల్ గా చేయాల్సిన బాలయ్య ప్రస్తుతం లెగ్ ఇంజురీ కారణంగా రెస్ట్ కి పరిమితమయ్యారు. దీంతో వచ్చే సంక్రాంతికి బాలయ్య కొరటాల సినిమా ఉండకపోవచ్చు. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో చిరంజీవి బాలకృష్ణ సినిమాలే కాదు, అక్కినేని నాగార్జున సినిమా కూడా రాకపోవచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీ 100వ సినిమాలో నటిస్తున్నారు నాగార్జున. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో టబు కీ రోల్ ప్లే చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా విడుదలపై ఈ నెల 29న నాగార్జున బర్త్డేకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 2027 సంక్రాంతి రేసులో విక్టరీ వెంకటేష్ మినహా మిగిలిన టాలీవుడ్ సీనియర్లంతా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అభిమానులకి షాక్ ఇచ్చేందుకు ధనుష్ రెడీ అవుతున్నారా? ఈ దీపావళికి కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ ని కావాలనే అవాయిడ్ చేస్తున్నారా? మరి అందరికంటే ముందుగా అక్టోబర్లో విడుదల తేదీ లాక్ చేసుకున్న ఓం సినిమా ఈ దీపావళికి థియేటర్స్ లోకి రావటం లేదా? అసలింతకీ ఓం సినిమా వాయిదాకి కారణాలేంటి? ధనుష్ హీరోగా నటిస్తున్న ఓం సినిమా వాయిదా పడుతుందని కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్న రూమర్స్ నిజమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2తో ధనుష్ ఓం సినిమా ఈ దీపావళికి బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతుందనుకుంటే చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఎదురయ్యేలా ఉంది పరిస్థితి. కేవలం ఒక్కరోజు తేడాతో రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి జైలర్ 2, ఓం సినిమాలు. అయితే ఈ బాక్సాఫీస్ క్లాష్ నుంచి ధనుష్ వెనక్కి తగ్గినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది.
ధనుష్ పాన్ ఇండియా సినిమా ఓం అక్టోబర్ నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ దీపావళికి సినిమా బాక్సాఫీస్ ముందుకొస్తుందని విడుదల తేదీని అనౌన్స్ చేసిన మేకర్స్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం షెడ్యూల్స్ పూర్తి కాకపోవడంతో ఫైనల్ గా వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓం సినిమాలో శ్రీలీల, సాయి పల్లవి ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. ఇక మలయాళ మెగాస్టార్ మమ్ముటి ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి ఓం సినిమాని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 16న థియేటర్స్లోకి రావాల్సిన ధనుష్ ఓం సినిమా మొత్తంగా రేస్ నుంచి తప్పుకోవటంతో రజనీకాంత్ జైలర్ 2కి లైన్ క్లియర్ అయింది. సూపర్ స్టార్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ అక్టోబర్ 15నే గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసుకుంది. ప్రెజెంట్ జైలర్ 2కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ దీపావళికి బాక్సాఫీస్ దగ్గర మాజీ మామ అల్లుడి మధ్య క్లాష్ పై క్లారిటీ వచ్చినట్లే అంటున్నారు ఆడియన్స్. ఎన్నాళ్లుగానో మనసులో ఉంచుకున్న విషయాల్ని బయటపెట్టేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్లు. పలానా హీరోతో సినిమా చేయాలనుందని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ దర్శకులెవరు, వాళ్ళు డైరెక్ట్ చేయాలనుకున్న హీరోలెవరు, ఇవాల్టి స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఈ ఆదివారం జరిగిన ఇరుముడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ సమ్మర్కి పెద్ది సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న బుచ్చిబాబు తాను రైటర్గా రాసిన మొట్టమొదటి కథ పూర్తిగా రవితేజని దృష్టిలో పెట్టుకుని రాసిందేనని చెప్పడం అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. దీంతో పెద్ది సినిమా విడుదలై 2 నెలలకి పైనే అయినా మరో ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వని బుచ్చిబాబు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్. బుచ్చిబాబు మాత్రమే కాదు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన త్రివిక్రమ్ తన మనసులోని మాట బయటపెట్టారు. సూర్యతో సినిమా చేయాల్సిందని, కానీ ఆయనకి నచ్చే కథ చెప్పలేకపోయానని త్రివిక్రమ్ అనడంతో ఫ్యూచర్లో అయినా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా తప్పకుండా వచ్చే ఛాన్స్ ఉందనే క్యూరియాసిటీ అందరిలో జనరేట్ అవుతోంది. బుచ్చిబాబు త్రివిక్రమ్ తరహాలో డైరెక్టర్ వెంకీ అట్లూరి సైతం తన మనసులోని మాట బయటపెట్టారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్స్లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారని ఎదురైన ప్రశ్నకి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు వెంకీ అట్లూరి. చిరుతో సినిమా అనేది ఎప్పటినుంచో తన చెక్లిస్ట్లో ఉందని చెప్పిన వెంకీ అట్లూరి మెగాస్టార్ దగ్గరికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు పక్కా ప్లానింగ్తో వెళ్లాలని, తప్పకుండా సినిమా చేస్తానని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తంగా ఈ డైరెక్టర్లంతా మనసులోని మాటలు బయటపెట్టి అభిమానుల్లో ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నారు. ట్రెండింగ్ లో ఖలీఫా సినిమా ట్రైలర్, మీర్జాపూర్ ది మూవీ నుంచి ఫస్ట్ సింగిల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఖలీఫా సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ గురువారం థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నవీన్ పౌలి, మమితా బైజు హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. మీర్జాపూర్ ది మూవీ సినిమా నుంచి వారు ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. భారీ అంచనాలున్న ఈ సినిమా వచ్చే నెల 4న ఆడియన్స్ ముందుకొస్తోంది. రంభా, ఊర్వశి, మేనకా సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ వచ్చే నెల 4న విడుదలవుతోంది. వింటారా సరదాగా సినిమా సెకండ్ టీజర్ ఆకట్టుకుంటోంది. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న ఆడియన్స్ ముందుకొస్తోంది. అమీర్ లోగో సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఫన్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. మన్నాడి సినిమా నుంచి తెలుసా నీకే పిల్ల సెకండ్ లిరికల్ ఆకట్టుకుంటోంది. సూరి, సుహాస్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 10న థియేటర్స్ లోకొస్తోంది. నేను రెడీ సినిమా నుంచి విడుదలైన మస్తుగుంది వ్యవహారం సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హావిష్, కావ్య థాపర్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సావిత్రి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సామ్రాట్, డిమోన్ పవన్, లిఖిత ఈ సినిమాలో హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎంబీ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద 2K లవర్స్ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. బిచ్చు నాయక్ నిర్మాతగా రాజేష్ నాయుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.